జై శ్రీరామ్. తెలంగాణ సామ్నా వీక్షకులందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక అద్భుతమైన రోజు ఈరోజు. భారతదేశం బానిస సంఖ్యల నుంచి విడుదలై స్వాతంత్రం పొందిన 80వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న రోజు ఇది. భారతీయులందరూ గర్వించదగ్గ రోజు. కానీ ఈ ఆనందం, ఇప్పుడు అనుభవిస్తున్న ఈ ఆనందం, ఈ తరం అనుభవిస్తున్న ఆనందం ఒక 80 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది? 1947 ఆగస్టు 15 దేశమంతా స్వాతంత్రం జరుపుకున్నా కూడా ఒకప్పుడు తెలంగాణ, ఆ తర్వాత విభజించబడ్డ పాకిస్తాన్లో భారతీయులు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. వాటన్నిటినీ నెంబరు వేసుకోవాల్సిన సందర్భం ఇది. దయచేసి దేశం అంటే, దేశ స్వాతంత్రం అంటే ఏదో ఇట్లా ఊరికే వచ్చింది కాదు. ఏ ఒక్కరో ఇద్దరో కష్టపడితే పోరాటం చేస్తే వచ్చింది కాదు. ప్రతి భారతీయుడు మనస వాచ కర్పణ తన ఇల్లును వదిలి, భార్యను వదిలి, పిల్లలను వదిలి, తన తల్లిదండ్రులను వదిలేసి స్వాతంత్రం కోసం పోరాడి త్యాగాలు చేసి తన రక్తాన్ని భరతమాత పాదాలకు పారాణిగా రాసినారు. ఆ సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ఎందరో ఉన్నారు. వారందరినీ స్మరించుకోవాల్సిన రోజు ఇది. ఈ ఒక్కరోజే కాదు, అది ప్రతినిత్యం మన జీవన విధానంలో ఒక భాగమైపోవాలి. దేశం గురించి ఆలోచించడం అనేది మన వ్యక్తిగత విషయాల్లో, మన వృత్తి వ్యాపకాల్లో మనం ఇట్లా వెళ్ళిపోతున్నా కూడా, మన పనులు మనం చేసుకున్నా కూడా దేశం గురించి ఆ గమనం అనేది ఉండాలనే తెలంగాణ సామ్నా దేశ ప్రజలందరికీ విన్నవిస్తుంది. అందరం, మీరు, నేను, మనందరం కూడా దేశం గురించి కొంతలో కొంత ఆలోచించాలి. అంటే తండ్రి ఉంటాడు, తన డ్యూటీ తను చేస్తుంటాడు, ఎప్పుడో పోతాడో వస్తాడు, పొద్దున తన పిల్లలు బాగుండాలా, భార్య పిల్లలు బాగుండాలా, ఇల్లు బాగుండాలని కోరుకుంటూ వెళ్తాడు. కానీ కనీసం వారానికి ఒక్క రోజైనా, ఒక గంట సేపు అయినా తన పిల్లలతో, భార్య పిల్లలతో, తల్లిదండ్రులతో అందరితో కూర్చుండి దేశం గురించి చర్చించాలి. కుటుంబం గురించి చర్చిస్తాం కదా. ఆ చర్చించే క్రమంలోనే దేశం గురించి కూడా, అరే ఉదర్ క్యా చల్ రా, ఇద్దరు క్యా చల్, ఇక్కడేమవుతుంది, అక్కడేమవుతుంది, ఆ పార్టీ ఏంది, ఈ పార్టీ ఏంది, దేశం గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, ధర్మం గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, మరి మనం చేస్తున్నది, వాళ్ళు చేస్తున్నది కరెక్టేనా? చిన్నపిల్లలే కావచ్చు, వాళ్ళకి ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ వాళ్ళతో చర్చించడం మాత్రం కంపల్సరీ జరగాలి. వాళ్ళతో డిస్కషన్ చేయడం మాత్రం చాలా కంపల్సరీ జరగాల్సిన అంశము. ఈ రకంగా కుటుంబాలు ఎదగాల్సిన అవసరం ఉంది. నలుగురు కూర్చుంటే నవ్వుకునే వేళ కొంత సమయం, అరే క్యా చల్ రే, కైసా చల్ రే అని చెప్పని కొంత డిస్కస్ చేయడం అనేది చెయ్యాలని చెప్పి అనిపిస్తుంది. ఒక విప్లవ గేయం గుర్తుకొస్తా అన్నట్టు. బూందీ కోసము గాంధీని తలచి, కార కోసము నెహ్రూను పొగిడి, జెండా చుట్టూ పిల్లలచట చేరిరి, కాకలు బాకలు వింతగా విని చుండిరి అని చెప్పని ఒక విప్లవ గేయం. అది ఎప్పుడో విన్నది. అది కింద సంవత్సరం కూడా ఇది నేను చెప్పాను. అంటే పిల్లలు కేవలం 15 ఆగస్టు వచ్చింది, 15 ఆగస్టు వచ్చింది, 26 జనవరి వచ్చిందంటే జెండా ఎగరేస్తారు, ఎవరు వచ్చి ఏదో చెప్తారు, మనం ఇంత సీట్ ఇస్తారు, లేకపోతే జిలేబీ ఇస్తారు, లేకపోతే ఇంకేదైనా పెడతారు, తీసుకొని పోవాలా, ఇంటికి పోవాలా, వాళ్ళు కూడా సంబరపడతారు, జెండా ఇక్కడ బ్యాడ్జ్ కడతారు, ఊరు రోడ్ల మీద దింపుతారు, లేకపోతే స్కూల్లో జై హింద్ అనిపిస్తారు, వచ్చేస్తారు అన్న భావన నుంచి ప్రజల్ని, లేకపోతే విద్యార్థుల్ని, ముఖ్యంగా యువతరాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందరో చాలా సోషల్ మీడియాలో మనం చూస్తాం, ఇది వీళ్ళు ఇవ్వాలని ఫోటో పెడతా కూడా చెప్పని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లోకి ఈ యువత పోతుంది. ఈ యువతను అందులోంచి బయటకు తీసుకురావడానికి కుటుంబం లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఒక సాధారణ విషయం కాదు. మనము ఒక విషయాన్ని, అంటే దేశభక్తికి సంబంధించిన విషయం అనేది అది ఎక్కడి నుంచో తీసుకొచ్చేది కాదు, దిగుమతి చేసుకున్నాడో లేకపోతే ఇంకేదో కాదు, మన హృదయంలో ఎగుమతి కావాల్సిన అంశం అది. అది మన గుండెల్లో ఉంది. ప్రతి ఒక్కరి గుండెలో కూడా దేశభక్తి ఉంది. కానీ దేశభక్తిని మనం బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వీర సావర్కర్, భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, రాజ్గురు, సుఖదేవ్, మోహన్ లాల్ డీగ్రా, గాంధీ, ఇంకెందరో గొప్ప దేశభక్తులు పుట్టిరా పోయి, చాలా గొప్పలు వాళ్ళందరూ. కానీ వాళ్ళు పక్కింట్లో పుట్టాలా, మన ఇంట్లో పుట్టద్దు అన్న ఆలోచన వద్దు. మన ఇంట్లో ఎవరు పుట్టాలంటే అధికారం చేసేటోళ్ళు పుట్టాలా, రుబాబు చేసేటోళ్ళు పుట్టాలా, అని ఇంత సీమ కూడా పుట్టనటువంటి రాజకీయం చేసేటోళ్ళు పుట్టాలా. వాడు సంతోషంగా ఉండాలా, మనని సంతోషంగా ఉండాలా. త్యాగదానులందరూ పక్కింట్లో పుట్టాలా. లాభపడేది మాత్రం మనం అన్న స్వార్థాన్ని దయచేసి వదిలిపెట్టండి. ప్రతి ఇంట్లో కూడా ఒక అద్భుతమైన
దేశభక్తి గల జాతీయ భావాలు గల కుటుంబ నిర్మాణం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. కన్న తల్లి కంటే కూడా మన కాళ్ళ కిందున్న నేల గొప్పది. ఆ నేల తల్లిని అంటే మట్టిని పూజించడం అంటే మనుషుల్ని పూజించడమే. మట్టిని పూజించడం, మట్టిని మనం తల్లిలాగా స్వీకరిస్తున్నాం అంటే ఈ ప్రపంచంలో ఉన్న లేదా ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం తల్లిదండ్రులాగా పూజిస్తున్నట్టే, సోదరులాగా స్వీకరిస్తున్నట్టే, అక్క చెల్లెలా ఆదరిస్తున్నట్టే. ఈ మట్టిని పూజించిన వాడు దేన్ని పూజించాడు? ఈ నేల తల్లిని గౌరవించని వాడు, భరతమాతను గుర్తించని వాడు, భరతమాతను నా తల్లి అని స్వీకరించలేని మూర్ఖులందరూ కూడా దేశద్రోహులే. ఇది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశము. దయచేసి ఇప్పుడు అంటే వస్తున్న తరం ఎట్లా వస్తుందంటే అన్ని షార్ట్ టర్మ్లు వస్తున్నాయి. టక 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 1 నిమిషం 2 నిమిషాలు, అర్ధ నిమిషం, పావు నిమిషం లోపల చెప్పాలా అన్నంత వ్యవస్థ వచ్చేస్తున్నది. అందులోంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. దేశానికి సంబంధించిన, దేశభక్తికి సంబంధించిన, దేశ రాజకీయాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఖచ్చితంగా ఇంట్లో చర్చించండి. దయచేసి ఇంట్లో చర్చించండి. వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, అది ఏదైనా కానీ, వాడు కమ్యూనిస్ట్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, టీఎంసీ కానీ, ఇంకెవరైనా కానీ, లేదా డిఎంకే అన్నాడీఎంకే ఎవరైనా కానీ ప్రతి ఒక్క ఇంటి పెద్ద రాజకీయాల గురించి ఇంట్లో తన పిల్లలతో, భార్యతో చర్చించండి. నిజమైన దేశభక్తి అంటే ఏంటో దయచేసి వాళ్ళకి చెప్పండి. ఎలాంటి రాగద్వేషాలు లేకుండా, ఎలాంటి భావోద్వేగాలు లేకుండా దేశం గురించి ఆలోచించడం అనేది కేవలం ఒక నిస్వార్థమైన ఓటు వేయడం వల్లనే సాధ్యమవుతుంది. దయచేసి నిస్వార్థంగా ఓటు వేయడానికి మనం అందరం ప్రయత్నిద్దాం. ఆ క్రమంలో కూడా మనం ఇంకా ముందుకెళ్దామని ఆలోచిద్దాం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై హింద్.